గత 3 నెలలకెళ్ళి ఒక్కొక్క పార్టీ వస్తున్నట్టుంది, చెప్పిపోతున్నట్టుంది. టిఆర్ఎస్ వచ్చింది, బీజేపీ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని మీరు అనుకుంటారు లోపల లోపల. అంటే ఇంతకుముందు వస్తున్నప్పుడు ఎవరి పిల్లగాడు ఎవరినే అభ్యర్థి ఎవరని చెల్లెళ్ళు అడుగుతుండే. ముందుగా నేనెవరో మీరందరైతే యూట్యూబ్ చూస్తారుగా చెల్లె ఫోన్లా. నేను మీ లెక్కన ఒక విద్యార్థి నాయకుని, సాధారణమైన ఒక విద్యార్థిని, ఒక నిరుద్యోగిని. విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసము 7 సంవత్సరాలకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలపై పోరాడుతున్నా. 7 సంవత్సరాలలో నేను చేసే పోరాటానికి నాకు రాష్ట్ర ప్రభుత్వం 30 కేసులు పెట్టింది. చంద్రశేఖరరావు గారు, మరొక వైపు ఆయన మిత్రుడు ఈటల రాజేందర్ గారు, ఇద్దరి మధ్యలో 28 ఏళ్ళున్న యువకుణ్ణి. అంటే పార్టీ ఏదో కష్టపడితేనే కదా వాస్తవానికి ప్రజల కోసం 7 సంవత్సరాలకి పోరాడితేనే కదా అవకాశం ఇచ్చేది. ఒక వ్యక్తి ఏమో ఈరోజు ఒక నినాదంతో మీ ముందుకు వస్తుండు. అబ్బా మనం అందరం అనుకుంటాము ఎన్నికలే కదా వస్తారు పోతారు, వాడింత వీడింత వస్తాడు మీటింగ్ లో చెప్పిపోతారని. కానీ ఇది రేపటి మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏ రకంగా నిర్ణయిస్తుంది అంటే, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు ఇందిరా మిల్లు ఇచ్చింది, రైతులకి రుణమాఫీ ఇచ్చింది, ఇచ్చిందా లేదమ్మా? విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది, పెన్షన్లు ఇచ్చింది, నిత్యావసర సరుకుల ధరలు మీకు అందుబాటులో ఉండే. ఏ విషయంలో కూడా గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరికి ప్రజల క్షేమం కోసం ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు, మీ కొడుకులు, మీ పిల్లలు, మీ మనవళ్ళు చదువుని పూర్తి చేసుకున్నంటే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వల్ల. ఈ రోజు అది వస్తుందా లేదా మీరు ఆలోచించాలి. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, మన కుటుంబాలు బాగుపడతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్రం తెచ్చుకున్నాం. నిజమా కాదా మీరు ఆలోచించాలి. ఈరోజు కమలం పువ్వు బీజేపీ పార్టీకి ఒక వ్యక్తి వచ్చేయండు, శాసనసభ్యులు లేకుండే, అమ్మ శ్రద్ధగా నుండి ఆయన రాజీనామా చేసిండు. దేనికోసం రాజీనామా చేసిండు? ఆత్మగౌరవం అని చెప్పి మాట్లాడుతాడు. అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యాలని రాజీనామా చేసిండా? లేకపోతే చెల్లెలు మీకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాలేదని రాజీనామా చేసిండా? లేకపోతే రైతులకి రుణమాఫీ చేయలేదని రాజీనామా చేసిండా? లేకపోతే ఇంటికో నల్ల రాలేదని రాజీనామా చేసిండా? ఇవన్నీ రానప్పుడు కూడా ఏ రోజు కూడా రాజీనామా చేయలే. కేసీఆర్ జై, కేసీఆర్ జై అనే కొట్టేండు. కానీ ఆయన భూ పంచాయతీ, ఆయన భూ కబ్జాలు, ఆయన వ్యక్తిగత లాభాల కోసం ఈ రోజు రాజీనామా చేసిండు. ఎన్నికలు ప్రారంభం కాకముందే ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో 3,50,000 మంది టిఆర్ఎస్ పార్టీ కండువా వేసుకున్న పార్టీలో చేరారు. ఈడ జనాభానే 2,30,000 మంది ఉన్నారు. 3,50,000 మంది టిఆర్ఎస్ లో చేరారంట, 1,50,000 మంది బీజేపీలో చేరారంట. అంటే ఈ లక్షల నాయకులు రోజుకు ఒక కండువా మార్చి ఇవన్నీ ఎవరి పైసలు అవ్వా? ఇవన్నీ ఎవరి పైసలు? రేపు పొద్దున ఏడికెళ్ళి వసూలు చేస్తారు అనుకుంటున్నాం. మనం అనుకుంటాము సరే ఇయ్యాలంటి వాటికి ఏమైతుంది, ఎవడో వచ్చి చెప్పిపోయిండు, నాకేంది నా కుటుంబం బాగుందని చెప్పని. ఒక గ్రామంలో నేను ఒక మారుమూల పల్లెకెళ్ళి వచ్చిన, నా ఊరు కూడా ఇదే కాళేశ్వరంపూర్ మండల్ తార్పల్లి గ్రామంకి వెళ్ళి వచ్చిన. మనం గ్రామాలలో కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నన్న, పెద్దన్న, అత్తమ్మ, మామయ్య, చిన్నన్న, పెద్ద అని చెప్పి వరుసలతో పిలుచుకుంటాం. ఈ రోజు ఒకళ్ళు వస్తారు బీజేపీ పార్టీ, మతాల వారిగా విభజిస్తారు. ఇంకొక పార్టీ వస్తుంది కులాల వారిగా విభజిస్తారు. ఈ విభజించి పాలిస్తే దీని వల్ల నష్టపోయేది మనమే అమ్మా. ఈ రోజు ఎవరన్నా అడిగిరు, బిడ్డ నీ కులమేందని అడిగితే నిరుద్యోగుల కులమే నా కులం అని చెప్తున్నా. నీ మతమేందని అడిగితే విద్యార్థుల మతమే నా మతం అని చెప్తున్నా. నిరుద్యోగులకి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి విద్య, వైద్యం, ఉద్యోగం 3 ఇస్తే ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉంటుందమ్మా. ఎవరిని కూడా దేహి అని అడగాల్సిన అవసరం మనకి రాదు. తెలంగాణ మనం సాధించుకుంది, కొట్టాడి తెచ్చుకుంది దేహి అని అడగని కాదు, చేతులు ఈ రకంగా పెట్టి ఎవరన్నా అడిగినా కానీ పెట్టే చేతి ఉండాలని చెప్పని అడుక్కునే చేతి ఉండాలని కాదమ్మా. అదందరూ మీరు ఆలోచించాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.